ఒకసారి శ్రీకృష్ణార్జునుడు కలిసి ద్వారక నగర వీధుల్లో వెళుతున్నారు. వారికి మార్గం మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణేలను ఇచ్చాడు. సంతోషంగా తీసుకుని వెళుతున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి ఆ బంగారు నాణేల సంచిని దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిగా మారి వీధుల్లో భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రాన్ని ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. ఇంతలో తెల్లారింది. చూస్తే భార్య లేదు, అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండను కింద పెట్టి చూస్తే వజ్రం ఆ కుండలో లేదు. నదిలో నీళ్ల కోసం కుండను వంచినప్పుడు ప్రవాహంలోకి వజ్రం జారికొని పోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి భిక్షాటన చేస్తున్నాడు. మళ్ళీ శ్రీకృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైంది అని. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా కృష్ణ, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని ఆ బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచి నిండుగా బంగారు నాణాలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణాలు ఏమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. మార్గం మధ్యలో ఒక జాలరి వలకి చిక్కుకొని విలవిలలాడుతున్న చేపను చూశాడు ఈ బ్రాహ్మణుడు. అతని యొక్క హృదయం ద్రవించింది. శ్రీకృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు, పాపం మూగజీవి, దీని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక నీళ్ల కుండలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి అయ్యో, ఈ చేప నోటిలో ఏదో ఇరుక్కుందండి, అందుకే ఈ చేప గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జార విడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచిని దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాడేమో, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడనుకొని వణికిపోతున్నాడు దొంగ. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నీకు దండం పెడతాను, నీ బంగారు నాణేలు నీవు తీసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం అప్పగించవద్దు అని ప్రాధేయపడ్డాడు ఆ దొంగ. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నీకు దండం పెడతాను, నీ బంగారు నాణేలు నీవు తీసుకో, నన్ను మాత్రం రక్షక భటులకు అప్పగించవద్దు అని ప్రాధేయపడ్డాడు దొంగ. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు తమకే చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. శ్రీకృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణెములు, వజ్రం ఇచ్చినప్పటికీ అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఇది ఎలా సాధ్యమైంది శ్రీకృష్ణ అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారము వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన గురించి, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అర్జున. అదే నేను 2 బంగారు నాణాలు ఇచ్చినప్పుడు, ఆ 2 బంగారు నాణాలు ఆ బ్రాహ్మణుడి వద్ద ఉన్నప్పుడు మరో జీవి గురించి, ఆ జీవి యొక్క మంచి చెడులు, ఆ జీవి యొక్క బాధలు కష్టసుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది ఈశ్వరుడి పని. కానీ ఆ చేప యొక్క బాధను తను పంచుకున్నాడు, అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.